ఈ అందరికీ ఈరోజు కాల్షియం ఎక్కువగా ఉండే మేక్కాల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని పాయ అని కూడా అంటారండి. ఇది రోటీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కాళ్ళను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వేడి నీటితో క్లీన్ చేసుకుంటే మంచిది. ఇవి మొత్తం 8 మేక్కాళ్ళు. మసాలా పేస్ట్ కోసం ఈ పేస్ట్ వల్లే పులుసు మంచి టేస్ట్ వస్తుందండి. మిక్సీ జార్‌లోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇంచులు దాల్చిన చెక్క, 5 యాలకులు, 7 లవంగాలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 3 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 4 చీల్చిపెట్టిన పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఉల్లిపాయలని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసి 3 టేబుల్ స్పూన్ల కారం వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి పాలను కూడా వేసి గరం మసాలా పేస్ట్ని వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.